హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు వచ్చేసి ట్యూస్డే. ఈ మార్నింగ్ అయితే నేను 9:30కి స్టార్ట్ చేశానండి బ్లాగ్ అయితే. ఇదిగోండి ఇప్పుడైతే మా పిల్లలు మా వారు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మేమైతే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. అంటే చెప్దాము అనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఓకేనా, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాము. ఇప్పుడైతే తీసుకొని కూడా ఒక 4-5 డేస్ పైన అయిపోయింది. అండ్ తర్వాత ఇక ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వేసాను బట్టలు. వేసిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఈ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి వీలైతే తెలియదు, ఎందుకంటే టైం అవుతుంది కదా, షాప్కి వెళ్ళాలి. చూపిస్తా చూడండి ఎంత చందరవందరగా ఉన్నాయో. ఇదిగోండి ఇప్పుడైతే 3 బ్లౌజులు కట్ చేద్దామని చెప్పేసి అయితే అన్నీ కూడా, ఇదిగోండి ఇది ఒకటి వైట్ బ్లౌజ్, ఒకటి ఆ బ్లూ, ఒకటి ఈ కలర్, ఒకటి, ఈ 3 బ్లౌజులు అయితే ఇప్పుడు కట్ చేయాలి. ఈ కస్టమర్ది అయితే సైజ్ బ్లౌజ్ తీసుకొచ్చినట్టు లేను నేను, సారీ మర్చిపోయినట్టున్నా. ఈ కస్టమర్ది వాళ్ళు ఏమంటారు కటోరీ బ్లౌజ్ ఇచ్చారు, ప్రిన్సెస్ కట్ చేయమన్నారు, ఈ వైట్ కలర్ది. నేనైతే ఇప్పుడు తీసుకురాలేదు. సరే అది ఓకే, అది షాప్కి వెళ్ళిన తర్వాత కట్ చేస్తాను. ఇంకా ఈ మిగిలిన ఈ 2 బ్లౌజులు అయితే ఈరోజు కట్ చేయాలి. ఇదిగోండి లైనింగ్లో అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను 3 కూడా. ఇప్పుడు 3 కట్ చేద్దామని చెప్పేసి అర్జెంటుగా ఉన్న 3 బ్లౌజులు, కానీ కుదరలేదు. అందులో 2 మాత్రం ఇప్పుడు కట్ చేస్తాను. వీలైతే వీడియో షూట్ చేస్తాను. అండ్ ఇంకా బట్టలు అయితే పైనకి వెళ్ళి ఆరేయలేక నేనైతే బాల్కనీలో కొన్ని, ఇలా బెడ్రూమ్లో కొన్ని అయితే ఆరేస్తాను. ఎందుకంటే వాషింగ్ మిషన్లో మొత్తం డ్రై అయిపోతాయి కాబట్టి నాకు మళ్ళీ ఆ ప్రాబ్లం లేదు, ఇంకా తొందరగానే ఆరిపోతాయి. ఇప్పుడైతే ఇవి కట్ చేసేసుకోవాలి, టైం అవుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి వాషింగ్ మిషన్లో, అవైతే పిండేస్తున్నాను. ఇదిగోండి ఈ సారీకి ఫాల్ వేయాలి, ఫాల్ వేయలేదు. మరి దీంట్లో ఉందా బ్లౌజు? లేదు, సైజ్ బ్లౌజు షాపుల్లోనే ఉంది. ఓకే, ఇదిగోండి ఇంక కొన్ని ఉన్నాయి కదా వాషింగ్ మిషన్లో బట్టలు, అవైతే వేసేసాను. ఇంక ఇవి కూడా అయిపోయిన తర్వాత, అంటే నేను కటింగ్ చేసేలోపు ఇవైతే ఆరిపోతాయి. తర్వాత ఇంకా అంటే ఆరిపోవడం, ఇవైతే వాషింగ్ మిషన్లో కంప్లీట్ అయిపోతాయి. తర్వాత అయితే ఇంకా నేను ఆరేసుకోవచ్చు. ఇవండి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, కానీ సింక్లో ఉన్న కొన్ని అంట్లయితే ఉన్నాయి, అవి అయితే క్లీన్ చేయలేదు. పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం చల్లగైన తర్వాత. ఈరోజు అయితే ఉప్మా చేశాను, మా చిన్నోడు తినలేదు, వాడికైతే ఉంది. తర్వాత ఆలుగడ్డ కర్రీ చేశాను. ఓకేనా, ఇది ఇప్పుడైతే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. కటింగ్ చేసేస్తాను. కొంచెం బయట వాయిస్ అయితే క్లియర్గా రావట్లేదు. అండ్ బయట కూడా క్లీన్ చేసుకొని బుక్ వేసాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇదైతే నాకు మధ్యాహ్నం వరకే ఇవ్వాలి. అది నేను ఒకటి కుట్టాను కదా, ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ సైజ్తోని ఇంకొకటి అనమాట ఇది. ఇంకా చెప్పాను కదా, ఈ వైట్ బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్ చేయాలి, కానీ సైజ్ తీసుకురాలేదు. ఈ షాప్కి వెళ్ళిన తర్వాత కట్ చేస్తాను. ఓకేనా, ఇదిగోండి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ మన టైలరింగ్ ఛానల్లో అయితే పెట్టానండి, అంటే వీడియో షూట్ చేశాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు నైట్ టైంలో కట్ చేసుకుందామంటేనే అస్సలు కుదరట్లేదండి. ఇంకా స్టిచ్చింగ్ చేసి వచ్చేసి అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా వచ్చి వంట చేసుకొని తిని కూర్చునేసరికి నాకు అసలు ఇంకా కటింగ్ చేయాలనిపించట్లేదు. అందుకని ఇంకేం చేశానంటే మార్నింగ్ లేచేసి ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయాక పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ మధ్యలో మళ్ళీ కటింగ్ వీడియోస్ కూడా పెట్టాలి కదా, అందుకని అయితే ఇంకొక విషయం ఏంటంటే మన కటింగ్ ఛానల్ అంటే టైలరింగ్ ఛానల్ కూడా మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది. అండ్ కానీ అది ఫుల్ మోనిటైజేషన్ అయితే కంప్లీట్ కాలేదు, ఆఫ్ అయిందనమాట. అది ఆఫ్ ఏంటనేది మీకు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఫుల్గా కావాలంటే కొంచెం టైం పట్టిద్ది, పర్లేదులేండి, ఏదో ఒకటి అయితే అయిపోయింది కదా అనిపిస్తుంది అంతే. అండ్ ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు అయితే 3 బ్లౌజులు అయితే అర్జెంటుగా ఉన్నాయి. ఇంకొక బ్లౌజ్ కొంచెం అంటే
మూడిట్లో ఒకటైతే ఇంకా అర్జెంట్ అనమాట. అది ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను బ్లౌజు. అది షాప్లోనే ఉందనమాట. నైట్ కట్ చేసి పెట్టుకొని వచ్చేసాను షాప్లో. యాక్చువల్గా అయితే నైట్ కుడతాం అనుకున్నాను, కానీ ఇంకా అసలు నాకు ఓపిక లేకుండే ఇంకా రేపు రాగానే కుట్టేద్దాము అని చెప్పేసి నైట్ అయితే అక్కడ షాప్లో పెట్టేశాను. ఇంక ఈ 3 బ్లౌజులు అయితే ఇక్కడ కట్ చేద్దాం అనుకుంటే ఒకటేమో సైజ్ బ్లౌజ్ మర్చిపోయాను. ఇంకొక బ్లౌజు ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్సే. మనకి కట్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. అది సైజ్ బ్లౌజ్ కూడా షాప్లో మర్చిపోయాను, మళ్ళీ పెండింగ్ అయిపోయింది అది కూడా. ఇంకా అది కూడా షాప్కి వెళ్ళిన తర్వాతనే కట్ చేసి స్టిచ్ చేయాలి. వీలైతే బ్యాక్ ఫ్రంట్ డీప్ నెక్ కదా ప్రిన్సెస్ కట్, అది కూడా నేను వీడియో అనేది షూట్ చేస్తాను. ఇప్పుడైతే ఇవి మెయిన్ క్లాత్లు అయితే కట్ చేసేసుకుంటున్నాను. చాలా టైం అయిపోతుంది, అప్పటికే 10 అవ్వస్తుంది. ఇంకా ఫాస్ట్గా ఇవి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా స్నానం చేసేసి షాప్కి అయితే వెళ్ళాలి. ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. ఈ మధ్యలో ఏంటంటే టాబ్లెట్స్ వాడుతున్నాను కదా, మెడిసిన్ వాడడం వల్ల ఇంకా నీరసం వచ్చేస్తుంది. దానివల్ల అయితే ఇంకా కొంచెం ఎర్లీగానే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే మనం హెల్త్ కోసమే కదండి, అంటే మనం బాగుండడం కోసం కదా ఇంత కష్టపడేది. మన హెల్తే బాగాలేకపోతే ఇంకేం చేయగలుగుతాం చెప్పండి. అలా హెల్త్ అయితే ముందు ఇంపార్టెన్స్ తీసుకోవాలి. చాలామంది సిస్టర్స్ కూడా అంటున్నారు, అక్క వేరే వాళ్ళని పెట్టుకోండి అక్క, మీరు హెల్త్ చూసుకోండి జాగ్రత్త అని చెప్పేసి. నేను కూడా వెతుకుతున్నానమ్మా, కానీ అసలు ఎవరు దొరకట్లేదు. కనీసం దసరా వరకైనా కూడా ఒకరిని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొక మిషన్ కూడా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ఆ మిషన్ కోసం కూడా చూస్తున్నాను. సెకండ్స్లో ఏదైనా ఉంటే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వర్కర్స్కి మళ్ళీ మన పెద్ద మిషన్ ఇచ్చామనుకోండి, నాకు ఉన్నది అదొకటి ఆధారం. మళ్ళీ అది ఇస్తే మిషన్ ఏమైనా రిపేర్ అయితే మళ్ళీ నేను అది అంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేనేమో అనిపిస్తుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, కొంచెం అలా ఆలోచిస్తున్నాను. చూడాలి, ఒకరినైతే కొంచెం వర్క్ నీట్గా వచ్చిన వాళ్ళైతే బాగుంటుంది. ఇప్పటి నుండి అయితే స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్టిచ్చింగ్ నేర్పించుకొని నా దగ్గర ఎవరైనా ఒకరిని పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే నేను నేర్పించాలని అనుకోలేదు, కానీ ఇప్పటి నుండి అనుకుంటున్నాను నేర్పించాలని. అండ్ షాప్కి వచ్చిన తర్వాత ఇదిగోండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ 3 బ్లౌజులు కుట్టేశాను. ఇది ఇంకా మధ్యలో నేనైతే టైం వేస్ట్ ఎందుకని వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అర్జెంటుగా ఉండే అని చెప్పాను కదా బ్లౌజులు. అర్జెంట్ బ్లౌజులు కుట్టేసి ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాను. తినేసి టీ తాగేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్ చేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ చేసింది కూడా నేను వీడియో షూట్ చేశాను. వీలైతే టైలరింగ్ ఛానల్లో రేపు కానీ ఈరోజు ఈవినింగ్ వరకే కానీ వచ్చేస్తుంది. ఇది కట్ చేసిన తర్వాత నేను మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు నార్మల్గా వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా లైనింగ్ కట్ చేసేది మాత్రం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు పేపర్ కటింగ్ చేసి మళ్ళీ నేను క్లాత్ కట్ చేశాను. అది వివరంగా టైలరింగ్ ఛానల్లో పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. రేపు కానీ ఈరోజు నైట్ వరకు కానీ పెడతాను వీలుంటే. అండ్ ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. శారీ అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. కానీ వాళ్ళైతే ఏం చెప్పలేదు, ఇలా కుట్టండి అలా కుట్టండి, ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు అంతే. ఇంకా నేనైతే ప్రిన్సెస్ కట్ సేమ్ ఇంకా డ్రాప్ షేప్ బ్యాక్ బోట్ నెక్ లాగా పెట్టి డ్రాప్ షేప్ అలా పెట్టమంటారేమో అనుకున్నాను, కానీ వాళ్ళకు కూడా అంత ఐడియా లేనట్టుంది. ఇంకా నేనైతే నార్మల్గానే పెట్టేద్దామని అనుకున్నాను. చెప్పాను అనమాట, ఇలానే సేమ్ డీప్ నెక్ పెట్టమంటారా ఫ్రంట్ బ్యాక్ అంటే సరే అన్నారు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు బోట్ నెక్ టైప్ కూడా, అందుకని ఇంకా నేను చెప్పలేదు అలా అనమాట. ఇంకా మొత్తానికి హ్యాండ్స్కి అయితే చిన్నగా జాయింట్స్ అయితే పడతాయండి ఇక్కడ సైడ్కి, అంతే, అంతగా ఎక్కువ అయితే పడవు. ఎందుకంటే కొంచెం చిన్న సైజ్ బ్లౌజే అనమాట, 31 ఇంచెస్ సైజు చెస్ట్ వచ్చేసి, కాబట్టి అంత పెద్ద బ్లౌజ్ ఏం కాదు, ఫాస్ట్గానే అయిపోతుంది. అందులో మనం ప్రిన్సెస్ కట్ పెద్ద హార్డ్ అది ఇది అంటాం, కానీ నార్మల్ క్రాస్ కట్ బ్లౌజుల కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజే తొందరగా అయిపోతుందండి. నిజంగా నాకు ప్రిన్సెస్ కట్ బ్లౌజులు లేదా బోట్ నెక్ బ్లౌజులు వస్తే చాలా ఈజీగా అనిపిస్తాయి, ఎందుకో తెలియదు. వాటికంటే ఇవి ఈజీగా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి అని నా ఫీలింగ్ అనమాట. మొత్తంగా కటింగ్ అయిపోయింది. అండ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అప్పటికి టైం వచ్చేసి 6:30 ఏమవుతుంది ఈవినింగ్. అప్పటికి అంటే నేను తినేసి వెళ్ళిన తర్వాత కటింగ్ చేసుకున్నాను కదా, వీడియో కొంచెం టైం పట్టేది కాబట్టి మొత్తానికి 5 ఏమో స్టార్ట్ చేశాను బ్లౌజు. 6:30 లోపే అయిపోయింది.
ఇప్పుడు నేనైతే డోరీస్ కుట్టే టైంకి 6:30 అవుతుంది. ఇలా డోరీస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రెడీమేడ్ డోరీస్ అయితే తీసుకొని అదే కొంచెం క్లాత్ ఉంటే దాంతోనే ఇలా పెట్టేసి కుడుతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా కుడితే చాలా లుక్ కూడా బాగుంటుందండి. నార్మల్గా మనం పెట్టేదానికంటే ఇలా పెడితే లుక్ బాగుంటుంది, కస్టమర్స్కి కూడా బాగా నచ్చుతుంది. ఈ మధ్యలో నేను ఎక్కువగా ఇలానే పెడుతున్నాను. ఇంతకుముందు అయితే ఇలా పెట్టేదాన్ని కాదు. ఇలా పెడితే చాలా బాగుందండి, చాలా ట్రెండింగ్గా ఉంది, సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక సైడ్ పెట్టానా, ఇంకొక సైడ్ కూడా పెట్టేసి ఇంకా ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేసి కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ అర్జెంటుగా ఉంటే ఆ కస్టమర్ నేనే హెమ్మింగ్ చేసుకుంటానమ్మా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు. సరే అని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకెందుకంటే హెమ్మింగ్ చేసే అమ్మాయి రావాలి, తను తీసుకెళ్ళాలి, హెమ్మింగ్ చేయాలి, తీసుకురావాలి. కానీ తను కొంచెం స్లో అనమాట. ఇంకా అంత ఫాస్ట్గా కావాలి అంటే కాదు కదా, ఇంకా వాళ్ళకే ఇచ్చేసాను. సరే అని చెప్పేసి ఇంకా ఈ మధ్యాహ్నం వరకు కుట్టిన 3 బ్లౌజుల్లో ఒకటి తీసుకెళ్లారు. ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి, ఇది ఒకటి, మొత్తం 3 బ్లౌజులు అయితే ఇప్పుడు హెమ్మింగ్ అమ్మాయికి అయితే ఇవ్వాలి. ఇంకా తనకైతే ఫోన్ చేశాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయేలోపు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకనైతే తను రాలేదు, రాగానే ఇచ్చేసేయాలి. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను నేనైతే. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగా వచ్చింది. సారీ కలర్ కూడా చాలా బాగుందండి. మీకు ఫస్ట్ నేను వచ్చిన రోజే చూపించినట్టున్నాను వేరే వీడియోలో. ఇప్పుడు డోరీస్ అయితే ఇదిగోండి 2 ఇంచెస్ వరకు ఇలా చూసుకొని పెట్టుకోవాలి. మరీ పైకి పెట్టినా మరీ కిందికి పెట్టినా లుక్ బాగుండదు. ఓకేనా, ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. హెమ్మింగ్ చేయాలి కదా, పైపింగ్ వేద్దాం అనుకున్నారు కానీ పైపింగ్ చాలా కలర్స్ ఉన్నాయి, అందులో ఏ కలర్ వేయాలో అర్థం కాలేదు. సైలెంట్గా ఇలా పెట్టేస్తాను. ఇంకా ఇలా మనము పైపింగ్ వేసిందంటే ఒక్క చీరకే యూజ్ అవుతుంది. ఇది 2-3 కలర్స్ లాగా ఉన్నాయండి. ఇది వేరే బ్లౌజులో వేరే శారీస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకులే పైపింగ్ అని చెప్పేసి నేను పైపింగ్ వేయలేదు. ఎందుకంటే కస్టమర్స్ పాపం ఎక్కువ కుట్టించుకున్న డబ్బులు కావాలి కదండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనుకోండి, దీంట్లో 2-3 కలర్స్ ఉన్నాయి కాబట్టి 2-3 శారీస్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట, ప్లెయిన్ శారీస్ మీదుగా. ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా ఆపోజిట్ బ్లౌజులు అయితే, అంటే కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే బాగా ట్రెండ్ అయినాయి కాబట్టి. ఇది మనం చూసారు కదా, దీంట్లో రెడ్ ఉంది, తర్వాత ఎల్లో ఉంది, వైట్ ఉంది, బ్లూ ఉంది, సిల్వర్ ఉంది, ఎన్ని రకాలుగా ఉంది చూడండి. పింక్ కూడా ఉంది కొంచెం లైట్గా, ఎన్ని రకాలుగా ఉంది. ఏ శారీ అయినా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పైన, అందుకని ఇలా వేసాను. మార్నింగ్ అయితే 3 బ్లౌజులు కుట్టానండి. ఆ 3 బ్లౌజుల్లో ఒకటైతే అర్జెంటుగా ఇంకా హెమ్మింగ్ చేయించలేదని చెప్పేసి కస్టమరే తీసుకెళ్లారు. వాళ్ళు హెమ్మింగ్ చేయించుకుంటాను అంటే నేనే హెమ్మింగ్ చేసుకుంటాను అని చెప్పేసి ఈరోజు అయితే 4 కుట్టానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. ఇదిగోండి, ఇది ఇంకొకటి, ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజే. ఇది అయితే ఇప్పుడు హెమ్మింగ్కి అమ్మాయికి పంపించాలి. ఎందుకంటే 4 కుట్టాను, కానీ మార్నింగ్ కుట్టిన 3 బ్లౌజుల్లో ఒకటైతే చెప్పాను కదా కస్టమర్ తీసుకెళ్లారు. ఇంకా లేట్ అవుతుంది, తను హెమ్మింగ్ చేసి నాకు ఇచ్చేసరికి అని చెప్పేసి ఇంకా ఆ బ్లౌజర్కి ఇచ్చేసాను. ఇది కూడా మార్నింగ్ కుట్టింది. అండ్ ఇంకొకటి, ఇది కూడా ఇప్పుడు అర్జెంట్, అంటే రేపు మార్నింగ్ వాళ్ళకి ఏదో పూజ ఉందంట, రేపు మార్నింగ్ ఇవ్వమన్నారు. అయితే ఇప్పుడు ఇస్తాను అనుకోండి, ఇప్పుడు ఇస్తే హెమ్మింగ్ చేసి తనైతే ఇచ్చేస్తుంది అనమాట రేపు మార్నింగ్. వీళ్ళు కూడా మన పాత హౌస్ దగ్గర వాళ్ళు కాబట్టి, హెమ్మింగ్ చేసే అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి చేసేసి రేపు మార్నింగ్ అక్కడ ఇవ్వమని చెప్పేసి అన్నాను. ఇదిగోండి, ఇలా చీరలో పైపింగ్ వేసాను. చీరలో క్లాత్ వేయమన్నారు. పైపింగ్ కనిపిస్తుందా, సెల్ఫ్ పైపింగ్ లాగానే ఉంది. అండ్ డోరీస్ కంపల్సరీగా పెట్టమన్నారు. ఇది అండ్ ఇవి 2 ఆల్రెడీ ఒకటి ఇచ్చేసాను కదా కస్టమర్కి. ఆ 3 బ్లౌజులు మార్నింగ్ కుట్టాను. ఇప్పుడు లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కుట్టిన బ్లౌజ్ ఇది అనమాట. ఒకటి ప్రిన్సెస్ కట్ విత్ ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్, ఇది రౌండ్ నెక్. ఇంకా హెమ్మింగ్ చేయలేదు కదా, అందుకే మీకు అలా కనిపిస్తుంది షేప్ అనేది. ప్రిన్సెస్ కట్ అనమాట, ఇది కనిపిస్తుంది కదా.
ప్రిన్సెస్ కట్. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్, బ్యాక్ ఓపెన్ అనమాట. అండ్ దీనికి కూడా డోరీస్ దీనికి పెట్టరాదు కదా క్లాత్తోని, కాబట్టి రెడీమేడ్ డోరీస్ పెట్టేసి సిల్వర్ కలరు ఇలా ఈ క్లాత్ కొంచెం ఉంటే ఇలా పెట్టేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 10.5 పెట్టమన్నారు. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే టైలరింగ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి. వీడియో షూట్ చేశాను. ఓవరాల్గా ఈరోజైతే 4 బ్లౌజులు కుట్టానండి. అండ్ ఇంకా ఈరోజైతే ఒక్క సైడ్ అయితే తలనొప్పి విపరీతంగా వస్తుంది. తప్పదు కదా ఇంకా ఒప్పుకున్నప్పుడు. అయితే ఇంకా మనకి లెహెంగా బ్లౌజులు అయితే ఉన్నాయి. తర్వాత అవి కూడా కుట్టాలి. ఇంకా బ్లౌజులు కూడా వచ్చినాయి, అవి కూడా కుట్టాలి. కానీ టైం సెట్ అవ్వట్లేదు. వర్క్ అయితే ఉంది కానీ నాకే కొంచెం ఇదిగోండి ఈ మధ్యలో ఏంటంటే కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను కదా కుట్టడము. దానికోసమే చూస్తున్నా. అప్పటికి 4 బ్లౌజెస్ అయితే కుట్టానండి. ఇంక అంతకుమించి కుట్టదలుచుకోలేదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ కుడితే ఇంకా నాకే హెల్త్ ప్రాబ్లం వస్తాయని చెప్పేసి. ఇదనమాట. ఇంకా ఈరోజు మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అంతా పని అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఇంకేం పని అయితే లేదు, అంటే వెళ్ళి వంట చేసుకోవడమే. మధ్యాహ్నం నేను అంట్లు అని ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ అంతా చేసుకొని వచ్చాను. బట్టలు కూడా ఆల్రెడీ 2 days వాషింగ్ మిషన్లో వేసాను కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం వర్క్ లేదు, వంట చేసుకోవాలి. అండ్ టైంపాస్ కోసం అయితే నేను ఇదిగోండి ప్యారలైజ్ బిస్కెట్ అయితే తెచ్చుకున్నాను. అంటే టీలో తిన్నాను 2. మా ఆయన 3 తిన్నాడు, నేను 3 తిన్నాను టీలో. ఇంకా మిగిలినవి ఇలా తెచ్చాను. ఇంకా దాంట్లో కూడా ఉన్నాయి. ఎప్పుడైనా టైంపాస్కి అలా తిందామని చెప్పేసి తెచ్చుకున్నాను. ఏదైనా ఉంటే బోర్ కొట్టకుండా తింటూ. ఈరోజైతే ఒక మూవీ చూశాను. ఏంటి అంటే మొండి మొగుడు పింకి పెళ్ళామని. చాలా బాగుంది. అంటే చూసిన సినిమాలే అయినా కూడా అవి ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసాను కదా, స్టోరీస్ కొన్ని మర్చిపోయాను. అందుకని మళ్ళీ చూసానన్నమాట.